అల్లు అర్జున్ నువ్వు తప్పుడు దారిని ఎంచుకున్నావు అనే విధంగా నాగబాబు సెటరికల్ గా ఒక ట్విట్టర్ పోస్ట్ అయితే పెట్టిండు అల్లు అర్జున్ మీద. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొంతమంది దీనికి రియాక్ట్ అవుతున్నారు. అసలు నాగబాబు ఎందుకు పెట్టిండు, అది నిజంగా ఆయన కోసం పెట్టిండంటావా? ట్వీట్ చూద్దామా? ఓకే, సో అక్కడ స్టార్టింగ్, ఇఫ్ యూ రియలైజ్ యూ హ్యావ్ టేకెన్ ద రాంగ్ పాత్, కరెక్ట్ యువర్ కోర్స్ ఇమీడియట్లీ. ద లాంగర్ యూ వెయిట్, ద హార్డర్ ఇట్ బికమ్స్ టు రిటర్న్ టు వేర్ యూ ట్రూలీ బిలాంగ్. స్వామి వివేకానంద. కింద ఎక్కడన్నా అల్లు అర్జున్ ఉందా? ఆయన ఎక్కడన్నా అల్లు అర్జున్ కూడా లేదు కదా. అసలు ఎందుకు అన్నిటినీ వాళ్ళ కోసమే రాశారని, వాళ్ళనే టార్గెట్ చేస్తున్నామని అనుకుంటారు. ఇంకోటి, కొంతమంది ఇతర ఫ్యాన్స్ ఏమంటున్నారు తెలుసా, ఇప్పుడు సినిమాకి కొంచెం సింపతి కావాలి కదా, ఖచ్చితంగా సింపతి అయితే అరే పాపం అబ్బా చాలా కష్టపడుతున్నారు మా హీరో అవసరమా ఈ టైంలో? ఎందుకంటే సినిమా మంచి హిట్ అవ్వాలని అందరం కూడా కోరుకుంటున్నాం, అదే బాటలో ఉంటే బాగుంటది. ఆయన నార్మల్ గా ఏదో ట్వీట్ పెట్టారు, అది కూడా ఎగ్జాక్ట్ టైంలో పెట్టారు అనమాట. ఇండైరెక్ట్ గా ఆయనకి అంటున్నా, నాకు కూడా ఒక పాయింట్లు అనిపించింది, తర్వాత అనుకున్నా ఆయనకి ఏం అవసరమో అని. అయితే మొన్న అంటే ఇప్పుడే కాదు కదా, సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు సుకుమార్ నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు, నన్ను 20 సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీలో ఉంచారు, నాకు ఫస్ట్ హిట్ ఇచ్చింది ఆయనే. ఆర్యతోని నాకు మంచి హిట్ ఇచ్చారు, దాని తర్వాత ఇప్పుడు పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 తీస్తున్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ జర్నీ నేను ఎప్పటికి గుర్తుపెట్టుకుంటా, నా లైఫ్ లో సక్సెస్ టైం నేను ఈయనతోనే చూశాను అన్నట్టుగా చెప్పారు. కానీ ఇండస్ట్రీకి తీసుకొచ్చింది ఎవరు? చిరంజీవి. అండ్ అదే విధంగా అంటే అల్లు అరవింద్ ఎంత ట్రై చేసినా కూడా ఒక విధంగా చిరంజీవి సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా తెలిస్తే ఖచ్చితంగా ఇంకొక హైప్ వేరే ఉంటది. సో అట్లా ఇప్పుడు ఏంటంటే ఆయన చెప్పిన ఒక 2 days తర్వాతనే December 1st కి ఈయన ట్వీట్ వేశారు, ఇంకా కావాలనే మా హీరోని టార్గెట్ చేస్తున్నారు, ఆయన డౌన్ చేస్తున్నారు, ఇట్లా అన్ని ఎట్లుందంటే ఇప్పుడు కావాలని మన పోతే మనం తీసుకొని మన హీరో డ్యామేజ్ అంటే మన హీరో ఇమేజ్ మనమే డ్యామేజ్ చేసుకోవడము, పరువు తీసుకోవడం అంటే ఇదే అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన చెప్పిండు ఓకే, అది చెప్పి అది మీ హీరోనే చెప్పుకున్నాడు కదా, దాన్ని పాజిటివ్ తీసుకుంటారు నెగిటివ్ తీసుకుంటాడు, అది మీ ఇష్టం. కానీ ఇక్కడ ఈయన కొటేషన్ పెడితే ఆయన అన్న మాటలకైనా ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు ఎట్లా అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా ఆయన మధ్యలో ఏదో పోస్ట్ పెట్టారు, సమ్ రిగార్డింగ్ వేరే ఇష్యూ పైన పెట్టారు, కానీ అది ఆ సిచ్యువేషన్ ఇప్పుడు అల్లు అర్జున్ కి సరిపోయింది అనమాట. ఇది కూడా మా అల్లు అర్జున్ కోసమే. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎట్లా తయారయ్యారంటే, నాగబాబు ఏం మాట్లాడినా, లేకపోతే జనసేనకు సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడినా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా, ఎవరేం మాట్లాడినా కూడా మా అల్లు అర్జున్ అంటారు, మీరు ఫిక్స్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఇట్లా ఒక పోస్ట్ పెట్టారు, ఇక్కడ ఎలాంటి ఆయన పేరు కానీ సినిమా పేరు కానీ ఏది కూడా మెన్షన్ చేయనప్పటికీ ఖచ్చితంగా అల్లు అర్జున్ గురించి అని మాట్లాడుతున్నారు కదా. మరి ఒకప్పుడు ఈయన అల్లు అర్జున్ గురించి అడిగినప్పుడు హార్డ్ వర్కర్ అని చెప్పిండు, సినిమా గురించి వెయిట్ చేస్తున్నాం అని చెప్పిండు, మరి అవి ఎందుకు కనిపించలేదు? ఇప్పుడు పుష్ప 2 కి సంబంధించి ముందు పెట్టారు, మా పుష్ప 2 కి డ్యామేజ్ అవుతుంది ఇదే అన్నారు. ఆయన పుష్ప 2 కోసం మీకంటే ఎక్కువ ఆయన వెయిట్ చేస్తున్నా అని చెప్పారు కదా, అది ఎందుకు కనిపించట్లేదు? ఎప్పుడు కూడా వాళ్ళు బాగానే ఉన్నారు, మీ ఫ్యాన్స్ వల్లని గొడవలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో ఇది కొంచెం తక్కువ చేసుకుంటే బెటర్, ఎందుకంటే కొంచెం ఆ నిబ్బి వేషాలకు వెళ్ళి బయటకు రండి, అన్నట్టు ఊహించుకోవడాలు, అన్నదాన్ని తప్పు పట్టడాలు, ఇవన్నీ పక్కకు పెడితే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇందులో రాసింది ఏం లేదు. ఈ పోస్ట్ కింద కూడా క్లియర్ గా స్వామి వివేకానందన్ కూడా మెన్షన్ చేశాడు, క్లియర్ గా చదివి తెలుసుకుంటే బాగుంటది.